హాయ్ అందరికీ నమస్తే, వెల్కమ్ టు ఎస్ఎం లక్ష్మణ్ టాక్స్. వినాయకుడు అంటేనే పరిపూర్ణతకు ప్రత్యక్ష స్వరూపంగా చెప్పబడినది. వినాయకుడు తన భక్తుల జీవితాలలో అవాంతరాలను తొలగించడమే కాకుండా సరైన మార్గంలో ప్రయాణించుటకు మార్గనిర్దేశం చేయగలడని భక్తుల ప్రగాఢ విశ్వాసం. మనందరికీ తెలుసు, పార్వతీదేవి ఇష్టపూర్వకంగా సున్నిపిండితో చేసుకున్న ప్రతిమ నుండి వినాయకుడు ఉద్భవించాడని, అలా పార్వతీ పరమేశ్వరులకు పుత్రుడయ్యాడు వినాయకుడు. కానీ అనేక మందికి తెలియని వినాయకుని గురించి ఆసక్తికరమైన విషయాలను ఈ వీడియోలో చెప్పబోతున్నాను. ఓం గం గణపతే నమః, ఓం విఘ్నేశ్వరాయ నమః. అపరిపూర్ణ అవతారం నుండి పరిపూర్ణ అవతారం ఎలా ఎత్తాడు? స్నానం ఆచరించడానికి వెళ్ళిన పార్వతీ దేవికి ద్వారం వద్ద కాపలా కాస్తున్న వినాయకుడు వచ్చిన పరమేశ్వరుని తండ్రి అని గుర్తుపట్టక గృహప్రవేశంకి నిరాకరించడంతో అనేక మార్లు బ్రతిమాలిన ఫలితం లేకుండా పోవడంతో ఫలితం లేని పక్షాన కోపాద్రికుడైన పరమేశ్వరుడు ఆగ్రహంతో అడ్డుకున్నది కొడుకునన్న విషయాన్ని గ్రహించక త్రిశూలంతో తలను నరికి మూడవ కంటితో భస్మం చేశాడు. స్నానం ఆచరించి బయటకు వచ్చిన పార్వతికి విగతజీవిగా కనిపించిన వినాయకుని చూసి బాధతో విలపించగా చేసిన తప్పు తెలుసుకున్న పరమశివుడు తిరిగి ఆ బాలుని జీవితాన్ని ప్రసాదించాలని సంకల్పించాడు. తద్వారా ఉత్తర దిక్కున తలను వాల్చి పడుకున్న వారి తలను నరికి తీసుకురావాల్సిందిగా ఆదేశించాడు అనుచరులకు. ఆ విధంగా శివుని ఆత్మలింగాన్ని మింగి భంగపడిన గజేంద్రుని తలను తీసుకొని వచ్చారు. ఆ తలని వినాయకుడికి సరిపోయేలా అమర్చిన శివుడు పార్వతీదేవి మాతకు మాత్రం కళ్ళకు మాత్రం మామూలు మనిషిగా కనిపించే వరాన్ని ప్రసాదించాడు. ఇలా అసంపూర్ణతతో కూడిన ముఖాన్ని కలిగి ఉన్న వినాయకుడు తన భక్తుల విషయంలో అన్నిటా కష్టాలను తొలగించి సంపూర్ణతను కలిగి ఉండేలా చూసుకునే విధంగా శివుడి నుండి వరాన్ని పొందాడు వినాయకుడు. వినాయకుని గురించి తెలుసుకుంటే అనేక విషయాలు ఉన్నాయి. మహాభారతం వినాయకుడు ఎలా రాశాడో తెలుసా? నిజానికి వేదవ్యాసుడు చెప్తుండగా వినాయకుడు మహాభారతాన్ని రాశాడని భక్తుల నమ్మకం. కానీ వినాయకుడు ఒక నిబంధన మీద మాత్రమే మహాభారతాన్ని రాయడానికి ఒప్పుకున్నాడు. ఒకసారి కలం పట్టి రచనకు పూనుకున్నాక మహాభారతం పూర్తయ్యే వరకు ఆపను. ఈ విధంగా మీరు ఎటువంటి అంతరాయం లేకుండా చెప్పవలసి ఉంటుందని, దానికి వ్యాసుడు బదులుగా నేను చెప్పిన ప్రతి విషయాన్ని అర్థం చేసుకున్న పిదపనే రాయవలసి ఉంటుందని సూచించాడు. ఈ విధంగా వినాయకుడు తన విరిగిన ఒక దంతంతో మహాభారతాన్ని రాశారని పురాణాల్లో చెబుతుంటారు. వినాయకుని ప్రతిమ ఇండోనేషియా కరెన్సీ నోట్ల మీద కూడా ఉంటుంది. నిజం, వినాయకుని ప్రతిమను 20,000 రూపాయ, భారత కరెన్సీ రూపీగా పిలిస్తే ఇండోనేషియాలో రూపాయ అని పిలుస్తారు. నోటు మీద ముద్రించిన ఇండోనేషియాలో సుమారు 4 మిలియన్ల హిందువులు ఉన్నారని అంచనా. బుద్ధిజంలో కూడా వినాయకుని పూజిస్తారు. బుద్ధుని మరణం తర్వాత బుద్ధిజం 2 రకాలుగా విడిపోయింది. ఒకటి హీనయానం అయితే మరొకటి మహాయానం. హీనయానం ప్రకారం బుద్ధుడు ఒక మామూలు మనిషి అయితే మహాయానంలో బుద్ధుడు దేవునిగా కీర్తించబడతాడు. ఈ మహాయానంలోని బౌద్ధులు బుద్ధుడి విగ్రహాన్నే కాకుండా గణేశుణ్ణి కూడా పూజిస్తారు. వినాయకునికి 2 భార్యలుగా సిద్ధి, బుద్ధి ఉన్నారని నమ్ముతారు. బుద్ధిని రీతిగా కూడా కొందరు పిలుస్తారు. ఇక్కడ బుద్ధి శ్రేయస్సుని సూచిస్తే సిద్ధి విజయాన్ని సూచిస్తుంది. వినాయకునికి 2 కొడుకులు కూడా ఉన్నారు, శుభ, లాభం అని. ఇక్కడ రిధి సంతానమైన శుభుడు మంచికి పేరు ప్రఖ్యాతలకు చిహ్నంగా సూచించబడితే, సిద్ధి కుమారుడైన లాభుడు లాభానికి చిహ్నంగా ఉంటాడు. అందుచేతే ఒక్క వినాయకుని పూజిస్తే అన్నిటా విజయాలు సొంతమవుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసంగా ఉంది. తద్వారా ఎటువంటి కార్యక్రమాన్ని చేపట్టినా మొదటగా వినాయకుని పూజ చేయడం హిందువులు ఆనవాయితీగా ఉంది. తద్వారా ఎటువంటి ఆటంకాలు లేకుండా పనులు పూర్తవుతాయని భక్తుల యొక్క నమ్మకం. వినాయకునికి ఏకదంతం మాత్రమే ఉంటుంది. వినాయకుని ఒక దంతం విరిగి ఉంటుంది. ఎప్పుడైనా వినాయకుని ప్రతిమను గమనించారా? ఒక దంతం విరిగి ఉంటుంది. ఒకప్పుడు మన పెద్దవారు మనకు కథలుగా చెప్పడం వలన అనేక మందికి ఈ విషయాల గురించి అవగాహన ఉండేది. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో మరికొన్ని కథలు తెలియకుండానే పోతున్నాయి అన్నది నిజం. ఒకసారి వినాయకుడు ద్వారం వద్ద కాపలా కాస్తున్న సమయాన శివుని దర్శనానికి పరశురాముడు వస్తాడు. పరశురాముడు మహావిష్ణువు అంశ కూడా మరియు ముక్కోపి. కానీ వినాయకుడు పార్వతీ పరమేశ్వరులకు అంతరాయం కలిగించకూడదని నెపంతో పరశురాముని లోపలికి పంపలేదు.
కోపానికి గురైన పరశురాముడు ఆగ్రహంతో తన ఆయుధమైన గొడ్డలిని విసరగా ఆ గొడ్డలి శివునిచే ప్రసాదించబడింది కావడం వలన యుద్ధానికి దిగకుండా ఆయుధాన్ని అంగీకరించాడు. ఆ గొడ్డలి దంతాన్ని విరిచేసింది. మరో కథ ఆధారంగా లోక కంటకునిగా పరిగణించిన మూషికుని సంహరించేందుకు తన స్వయంగా దంతాన్ని విరిచి మూషికునిపై అస్త్రంలా ప్రయోగించాడు. ఆ సమయాన మూషికుని భార్య పార్వతీదేవి శరణు కోరగా తన చేతి గాజుని దంతానికి అడ్డుగా నిలిపి మూషికుని కాపాడింది. తప్పు తెలుసుకున్న మూషికుడు అప్పటి నుండి గణేశుని సేవకై ఎలుకగా మారి అక్కడ విఘ్నేశ్వరునికి వాహనంగా అయ్యాడు. ఎలుక వినాయకుని వాహనంగా మారింది. అన్నదమ్ములైన వినాయకుడు మరియు కార్తికేయులకు అగ్రపూజ, ఆది పూజ అర్హత గురించి ప్రశ్న తలెత్తింది. విశ్వాన్ని చుట్టి ఎవరు ముందుగా వస్తే వారికి ఆది పూజ అర్హత ప్రసాదించబడుతుందని నారదుడు నివేదించగా కార్తికేయుడు తన వాహనమైన నిమలిని అధిరోధించి ఎక్కి విశ్వ పర్యటనకు వెళ్ళాడు. ఇది కార్తికేయునికి చాలా సున్నితమైన అంశంగా భావించాడు. కానీ వినాయకునికి ఎటువంటి వాహనం లేదు. కార్తికేయుని గెలవడానికి ఆ సమయంలో నారద మునీంద్రులు సలహా మేరకు తల్లిదండ్రులే విశ్వమని గ్రహించి వినాయకుడు వారి చుట్టూ ప్రదక్షిణలు చేయసాగాడు. తద్వారా కార్తికేయుడు ఎక్కడికి వెళ్ళినా అక్కడ వినాయకుడు కనిపిస్తూ వచ్చాడు. క్రమంగా ఓటమిని అంగీకరించిన కార్తికేయుడు వినాయకుడి అగ్రపూజకు అర్హుడని ఒప్పుకున్నాడు. అప్పటి నుండి ఆది పూజ వినాయకునిగా చేయడం హిందూ మతంలో సాంప్రదాయంగా మారింది. ఇలా వాహనం లేక ఇబ్బందులకు గురైన వినాయకుడు మూషికాసురుణ్ణి గెలిచిన తర్వాత తన వాహనంగా ఎలుకగా మారేలా వరాన్ని ప్రసాదించాడు. మూషికాసురుని భార్య చిత్రం గొడుగుగా మారి వినాయకునికి తన వంతు సేవలు అందించింది. అందుచేతనే వినాయక చవితి నాడు చిత్రమును ఖచ్చితంగా ఏర్పాటు చేస్తారు. వినాయకుణ్ణి గజాననుడుగా ఎందుకు పిలుస్తారు? గజం అనగా ఏనుగు, అనన అనగా తల. ఏనుగు ముఖాన్ని తలగా కలిగి ఉన్న స్వరూపుడు కాబట్టి గజాననుడుగా పిలవడం జరుగుతుంది. మరో కథ ప్రకారము గ అనగా గతి, జ అంటే పదం, జన్మ, పుట్టుక. అయితే ప్రపంచంలో ఏ అంశానైనా గణేశుని వలనే జరుగుతుంది మరియు చివరికి అతని కడకే చేరుతాయని, చావు పుట్టుకలకు మూలాధారమని అర్థం. వినాయకుని గురించి ఆశ్చర్యం కలిగించే విషయాలు తెలుసుకున్నారు కదా. మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వినాయకుని భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఓం గణేశాయ నమః, ఓం విఘ్నేశ్వరాయ నమః అని కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. టాటా, బై బై, సీ యూ నెక్స్ట్ వీడియో. ఓం గణేశాయ నమః. జై శ్రీమన్నారాయణ.